ఇప్పుడేనండి ఇంకా 12 వచ్చిందన్నమాట. వచ్చి కూడా 7:30 మధ్యలో అవుతా ఉంది. ఇంకా రాజకుమారి వేడివేడిగా చికెన్ కర్రీ అను తర్వాత చేసి ఇంకా భోజనం వడ్డించింది. ఉదయాన్నే 6 గంటలకల్లా పనికి అక్కడికి వెళ్ళిపోయాను. వెనుకడ పోయేసరికి 7:30 మధ్యలో అయింది. పనికడ పోయేసరికి 8:30 అయిందన్నమాట. ఇంకా అక్కడ ఈరోజు రూమ్ ప్లాస్టింగ్ చేసేసుకొని ఇంకా పని చేసుకొని ఇంటికి వచ్చేసరికి సాయంత్రం 6 అయింది. వస్తూ వస్తూ ఈరోజు ఇంకా సిదర్ పని చేసే వాళ్ళకి మేస్త్రి పని చేసే వాళ్ళకి మాక్సిమం మేస్త్రి కూలి ఎంత అంటే 850 ఈ పల్లెటూరులో చేస్తే, కొంచెం సిటీలో పోతే 900, కొంచెం జీతాలకు పోతే 1000 రూపాయలు మాట. ఇప్పుడు నాకు ప్రస్తుతానికి అయితే 900 ఇచ్చారు. ఉదయం 8:30 నుంచి సాయంత్రం 5 గంటల దాకా. ఇంకా డబ్బులు వేయంగానే ఆ 900తో పాటు ఇంకొక 100 రూపాయలు ఎదురేసుకొని ఇంట్లో బియ్యం అయిపోతే బియ్యం కట్ట తీసుకొచ్చాను. 1100 కట్ట. తర్వాత వస్తూ వస్తూ మళ్ళీ కూరగాయలు కూడా తీసుకొచ్చాను. ఇంకా మాకు ఒక కూరగాయలు ఒక వారం వస్తాయి, ఇంకా బియ్యమే ఒక నెల వస్తాయి. ఇక నుంచి చేసే మొత్తం ఇంకా సేవింగ్స్కి అన్నమాట పిల్లలకి. ఇంకా సో అసలుకేమో నా కూతురికేమో సుకన్య స్కీమ్ కడుతున్నాను. వీడికి వచ్చేసేమో మగ పిల్లలు కూడా స్కీమ్ ఉందంట, ఓపెన్ చేయాలి. అది పరిస్థితి. ఇంకా రాజకుమారి ఇప్పుడు కూడా పనులు ఇంకా తీరక లేదన్నమాట. ఇంకా చేస్తానని ఉంది. ఉదయం నుంచి ఇంకా ముగ్గురు పిల్లలు చూసుకుంటూ అంట్లు తోముకుంటూ బట్టలు ఉత్తుకుంటూ తర్వాత ఇంట్లో పనులన్నీ చేసుకుంటుంటే నేను పోయి ఆ పనులు చేసుకుని ఇప్పుడు వచ్చేసరికి ఈ జామైంది. రాజీ రా భోజనం చేద్దాం రా, అందరం కలిసి చేద్దాం. ఇంటికి ఏడవలే మన కాడ కూర్చుంటాడులే. రా భోజనం వేసుకోవచ్చుకో. సరే నేను తిన్నాక తిందులే, నేను మళ్ళీ పిల్లల్ని పట్టుకుంటాను, నువ్వు భోజనం చేయవచ్చు. ఇద్దరం కలిసి చేయాలంటే అవును. చికెన్ ఆడితే రోజు నేను తీసుకురాలేదే, నాన్న తీసుకొచ్చాడా? మరి మాయలు పంపించావు కర్రీ? అది నా కూతురికేమో ముక్కలంటే ఇష్టం, నాన్ వెజ్ అంటే. నా కొడుకేమో వెజ్ అంటే ఇష్టం, పచ్చడి తింటున్నాడు. వీళ్ళిద్దరిలో మీరు నాన్ వెజ్ ప్రియులా లేకపోతే వెజ్ ప్రియులా కామెంట్ సెక్షన్లో చెప్పండి, సరేనా? మా గుండోడు ఏదో ముక్కలు లాగేస్తాను. బాగుందా? తిను. సో ఆ సాస్ నువ్వు కూడా తినొచ్చుగా ముక్కలు. ఇదిగో తినవా నువ్వు? సువాసని తింటావా? దీంట్లో ఆడుతున్నా అలాగుంటది అన్నమాట. కూర ఎంత ఎంత బాగుంది, టేస్ట్ అదురుసు, చాలా బాగుంది రాజే. అబ్బో ఈ కూర ఎట్టా రోజు చేస్తామంటే రోజుకు ఒక 1 కేజీ చికెన్ తీసుకొచ్చి సూపర్గా ఉంది. రా ముద్దండి వీడియో తీసిందా? సరేనండి, ఈ చిన్న మినీ బ్లాగ్ ఎలా అని చెప్పేసి కామెంట్ చెప్పండి. కొత్త వదిసారి ఎక్కడ సరిగండి. మీ అందరికీ బాయ్ బాయ్.